ఐస్ ఐస్ నోస్ నోస్ ఇయర్స్. రే ఆ పిల్లని చూడరా ఎంత చక్కగా స్కూల్కి పోతుందో. నీకేమైందిరా? హౌ మెనీ సెన్స్ ఆఫ్ ఆర్గన్స్? Five. 5. Then what is that? ఐస్ Nose, ears, నోస్ 5. నమస్కారం టీచర్. నమస్కారం అండి. ఏంటి బాను వీణ్ణి నువ్వు తీసుకొచ్చావు? ఇప్పటికే చాలా లేట్ అయింది కదా. వీడు బడికి రావట్లేదని కొట్టారంట. ఏదో వాళ్ళ నాన్నొచ్చి మా పిల్లడు సరిగా చదవట్లేదని కంప్లైంట్ ఇస్తే కొట్టా. అయ్యా అట్లన్నారా? పెద్దోళ్ళు అంటారు మేడం, పట్టించుకోవద్దు. సరే సరే వచ్చి కూర్చోరా. కొద్దిగా జాగ్రత్త చూసుకోండి మేడం. సరే నమస్తే. వస్తాను మేడం. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం శ్రీ శ్రీనివాసాయ దేవుడా, ఆ శంకర్ గాడి నా చేతికి దొరికేలా చూడు. నమః. ఓం లక్ష్మీపదయే నమః. ఓం వరప్రదాయ నమః. అనామకాయ నమః. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. దేవుడి దగ్గర కోరుకున్న కోరికలన్నీ తీరుతాయమ్మా. అన్నీ తీరవురా. ఆ కోరిక నెరవేరాలని బలంగా అనుకోవాలి. అప్పుడే అది జరుగుతుంది. నాది అలాంటి కోరికే. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నా తమ్ముడిని చంపిన వాడిని నా చేత్తోనే చంపి వాడి ఆత్మకు శాంతిని కలిగిస్తాను. అప్పుడే ప్రశాంతంగా నిద్రపోతాను. డబ్బులు ఇవ్వలేదట్రా? ఆయన ఎంత అడిగినా డబ్బులు ఇవ్వట్లేమో వాడు. ఇది ఇటుకో. పువ్వు నా చెవిలో పెట్టేట్రా? పూజా ఫలం బావా. మొక్క ఆయనకి కొబ్బరి మొక్క మనకా? బావా అదో డౌటు. అడుగు బామ్మరిదే. జనాలందరూ ముక్కేసుకుంటున్నారు కదా, అందరు కోరికలు తీరుతాయంటావా? ఓరి నీ చేతిలో నా చెప్ప. మంచోడైనా చెడ్డోడైనా మంచి జరగాలని కోరుకునే కోరికలే నెరవేర్తారా? నీకు అన్నీ తెలుసు మావో. నువ్వు దేవుడు మావా. ఎవర్రా కొత్త అమ్మాయి? అడుగుదాం. దాన్నేముంది? చెప్తే పేరు చెప్తుంది, లేకపోతే పోయేదేముంది మామ. చూడు మామ. బాగుంది కదరా మామ. ఎవర్రా కొత్తగా ఉంది? అరే ఎవర్రా ఈ మెరుపుతీగా? మన ఊర్లో ఎప్పుడు చూడలేదు. కొత్త పిల్లరా మామ. నీ అబ్బా, అది కొత్త పిల్లనా పిట్ట పిల్లనా అని నేను అడగలే. అది ఎవరిది అని అడిగినా. అది ఎవరైనా కానిరా, అది మాత్రం నాదే. నువ్వు నన్నెందుకు కుట్టావురా? నీకు తెలియకపోతే వదిలే. తిక్క తిక్క సమాధానాలు ఇవ్వకు. కానీ దాన్ని పట్టుకొని ముత్తాడాలని ఉందిరా మావా. ఏంట్రా ఆ కొత్త అమ్మాయిని అలా చూస్తున్నా? అదేం కాదురా బాయ్, ఏదో కొత్త అమ్మాయిని చూసిన అంతే. అయినా అప్పుడే ఫ్యాక్టరీ నుంచి మంచిగా తయారై వచ్చిన. కానీ దాని అమ్మ బుట్ట బొమ్మలా ఉందిరా. అబ్బబ్బబ్బబ్బా, ఏం చెప్తున్నావురా? అవునరా బాయ్, లైటింగ్ కొట్టినా. ఇంకెన్నాళ్ళు మీతో తిరగాలరా బాయ్. దాన్ని పడేస్తా, పెళ్ళి కూడా చేసుకుంటా. అమ్మాయిని తర్వాత పడద్దు కానీ ముందు తాయి పడిపోకుండా నెట్టుకెళ్ళటం నేర్చుకోరా. అరే మీ అందరు ఉన్నారు కదరా నన్ను ఇంటికి తీసుకెళ్ళి వదిలేయడానికి. అప్పుడు మాకు పెళ్ళి అవుతుంది కదరా. మా కుదరదు. మా జీవితాంతం నువ్వు తాగి పడిపోతే నీ ఇంటికాడ దింపడమేనా? మా వల్ల కాదు. నీ సావును జావు. హే ఉండరా, నాకు నా శంకర్ గాడు ఉన్నాడురా. కింద పడ్డా పాడ మీద పడ్డా మోసుకెళ్ళడానికి. ఉంటాడు. వాడికి కూడా ఎవరితో ఒకరిది రాసిపెట్టి ఉంటది కదరా. ఆపండ్రా మీ గోల. ప్రశాంతంగా తాగుతుంటే ఈ పెళ్ళి చావు గోల ఏంట్రా? చిన్న వచ్చేసా. మామ రే మెల్లగరా. జాగ్రత్తరా. కూర్చోబెట్టండి.
రే బండి వదిలే. కొట్టరా నువ్వు కొట్టరా. నాకు ఏయ్, కాదు, ఎవడో నువ్వే ఒకడు కొట్టరా. కొట్టరా. నువ్వే కొట్టు. రే, నువ్వు కొట్టరా. కొట్టరా. కొట్టండి ఎవడో కొట్టండి నువ్వే కొట్టు. తప్పకుండా దొంగ సచ్చి నా కొడుకులు నా కొడుకుని అరుగు మీద పడుకోబెట్టేసి వెళ్ళిపోయినారు. వీళ్ళకి సిగ్గు లేదు, శరాలు లేవు, బుద్ధి లేదు. నా కొడుకుని మొత్తం నాశనం చేసినారు. పద పద లోపలికి. ఇలాంటి చెత్త నా కొడుకులతో ఫ్రెండ్షిప్ చేయకరా. నేను చెప్పిన పని ఎక్కడ దాకా వచ్చిందిరా? మీరు చెప్పినట్టు గమనిస్తూనే ఉన్నానన్నా. ఎప్పుడు వాడి చుట్టూ మంది ఉంటూనే ఉన్నారు. ఎప్పుడు ఆ ముగ్గురు నలుగురు కలిసే తిరుగుతున్నారన్న. ఎక్కువ సమయం ఆ చెట్టు కిందే ఉంటున్నారు, బయటకు రావడం లేదు. అలాగే గమనిస్తూ ఉండు. వాడొక్కడే ఊరి బయటికి రాగానే వెంటనే చెప్పు. వాడిని నా చేత్తోనే ముక్కలు ముక్కలుగా నరుకుతాను. అలాగే అన్నా. బావా రారా బామ్మర్దే. రా. నువ్వు పిలిస్తేనే రాకపోవడమే బావా. 2 3 4 5 6 7 8. బావా ఎక్కడాడుతున్నావా? ఏదిరా ముగ్గులేస్తున్నా? కూర్చో. ఏట్రా ఊర్లో విషయాలే? అమ్మయ్యా సెట్ అయిందిరా కరెక్ట్గా. 13. ఏట్రా విషయాలు? ఏముంది బావా? ఆ, బావా పేకలో ఎన్ని ముక్కలు బావా? 52 ఉంటాయరా. నీ యవ్వ నాకు 13 ముక్కలేసి మిగతా ముక్కలన్నీ నువ్వు దొబ్బేస్తావా? ఇంటి దగ్గర చికెన్ ముక్కలు దొబ్బేస్తావు, ఇక్కడ పేక ముక్కలు దొబ్బేస్తావు, అన్ని ముక్కలు నువ్వే దొబ్బేస్తావు. నీ యవ్వ. నీ రాని పక్కన నా జోకరు. అందుకే నేను నిరుపప్పు అంటారా. తీసుకో ముక్కలు తీసుకో. మరేట్రా ఊర్లో విషయాలే? ఏముంది బావా, ఇప్పుడే రచ్చబండి దగ్గర మీటింగ్ జరిగింది. అబ్బో చాలా బాగా జరిగిందిలే. ఆహా అవునరా. ఈ ఊర్లో విఐపి ఎవడురా? నువ్వే కదా. అలాంటప్పుడు ఆ మీటింగ్ నన్ను పిలవాలి కదా. అనుకో. ఇలాంటి మీటింగ్లకి నీలాంటి యాప్రాసి, సన్నాసి, సోంపేరి, పిసనారి, జఫాలాంటి పిలవకూడదని ప్రెసిడెంట్ గా చెప్పారండి బాబు. నాకు మాత్రం ఏం తెలియదు మరి అది. మొక్కలు తీసుకోమ్మా, మొక్కలు తీసుకో. నమస్కారం ప్రెసిడెంట్ గారు. నమస్కారం అండి. బాబు ఆగు. నన్ను ఎందుకు పిలిచిందో ఏమో. ఐ లవ్ యూ చెప్తుందేమో. ఈ పట్నం అమ్మాయిలు ఇంత తొందరగా పడతారు అనుకోలేదు. మనల్ని చూడగానే పడిపోయినట్టుంది. నారిగా నీ ఫేసే ఫేస్ రా. నువ్వు మన్మధుడు హే. ఇప్పటికిప్పుడు ఈ పిల్ల పెళ్ళి అంటే మా అమ్మ ఏమంటుందో ఏమో. ఏ అబ్బాయి నిన్నే. చెప్పండి. చున్నీ. ఆగండి నేను తీసిస్తాను. యూ ఇడియట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. చందమామ రావే, కోటరిచ్చి పోవే. చందమామ రావే, కోటరిచ్చి పోవే. రేయ్ ఆ లైట్ బంద్ చేసి పండుకోండిరా. రే వీడికి ఎక్కువైందిరా బాబు. రే అది లైట్ కాదురా,
చందమామరా చందమామ. అవునరా మామ, చందమామని ఎంత అందంగా ఉంటే చందమామ కూతురు ఇంకెంత అందంగా ఉంటుందిరా. మనకు వరుసే కదరా. వరుసే వరుసే. ఎక్కడుందో నా చందమామ కూతురు. నాకు తెలుసు తెలుసు. నీకు తెలుసా? ఎక్కడుందిరా? ఎక్కడుందిరా? మొన్నే కదరా తనకి చున్నీ ఇచ్చా. తను స్మైల్ కూడా ఇచ్చింది. ఇద్దరం ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకున్నాం. ఏమిటో.